దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా ప్రియులారా, విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఏమని వాగ్దానం ఇచ్చారు? ప్రతి నూతన ఉదయము ఎవరెవరు ప్రభువు సజీవుల లెక్కలలో ఉంచబడ్డారో వారందరిపై కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కృపను కుమ్మరిస్తానని ఆ సజీవుడైన దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగినవాడు. ప్రియులారా, వాగ్దానాన్ని నిలబెట్టుకునే సత్యవంతుడైన దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మన పరిస్థితి ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితి గుండా మనం జీవిస్తూ ఉన్నామో, ఎందుకంటే లోకంలో మనం ఒకవైపు లోకాన్ని చూసినప్పుడు ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా కన్నీరు, ఎక్కడ చూసినా ఒకరినొకరు మోసగించుకోవడం, ఎక్కడ చూసినా ఒకరిపై ఇంకొకరు పై చేయిగా ఉండాలని, క్రింద వాళ్ళని ఎలా అదకత్రొక్కాలని, అవసరమైతే హింస పద్ధతులను పాటించి కూడా ప్రియులారా ఒకరికంటే ఒకరు పై చేయిగా ఉండాలని తహతహతలాడుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. కానీ ఈ చుట్టుప్రక్కల జరుగుతున్న పరిస్థితులను చూసి మనం కలవరపడాలా? లేదా ఎవరి కొరకు దేవుడు ఈ లోకంలోనికి మనల్ని తీసుకొని వచ్చారో, ఏ దేవుని కొరకు ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారో ఆ ప్రభు వైపు చూసి మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలా? చూడండి, యేసు ప్రభువు మనుషోత ఆయన మృత్యుంజయుడై లేచి మోక్షారోహణం అవుతున్న సమయంలో శిష్యులందరూ కూడా ఆ పరిస్థితిని చూసి భయపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయ్యో, గురువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రభు ఏం చేశారు? మోక్షారోహణం అవుతూ వాళ్ళని ఆశీర్వదిస్తూ, నేను మీకు తోడుగా ఉంటాను, లోక అంత్యము వరకు నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథలుగా వదిలిపెట్టనని చెప్పిన దేవుడు వాళ్ళని విడిచిపెట్టారా? ప్రియులారా, ఏ ఒక్క క్షణం కూడా వాళ్ళని వదిలిపెట్టక ఇమ్మానుయేలుగా వారితో ఉండి వారిని నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా తప్పకుండా నడిపిస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో లోక అంత్యము వరకు మనతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ క్షణంలో ఈరోజు లోక పరిస్థితి ఎలా అయినా ఉండవచ్చు, నీతో నాతో ఇమ్మానుయేలు దేవుడు, మన కొరకు జన్మించిన దేవుడు, మన కొరకు ఈ లోకంలో జీవించిన దేవుడు, మన కొరకు ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా మన కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు మనతో ఉన్నారు. పరిశుద్ధాత్మ రూపంలో మన ఆత్మలో జీవిస్తున్నారు. కాబట్టి ఏ పరిస్థితిని చూసి భయపడక, బిడియపడక ఈ రోజంతా జీవించడానికి, ప్రభువులో జీవించడానికి ప్రయత్నించుదాం. ప్రియులారా, ఈసాపి కథలని గ్రీకు దేశానికి చెందిన ఒక వ్యక్తి కొన్ని కథలు రాస్తూ ఉండడనమాట. ఆ వ్యక్తి రాసిన కథలు చదువుతున్నప్పుడు ఒక కథ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సృష్టిని గురించి కథలు రాస్తాడు. సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జంతుజాలము, పశుపక్షాదులు, రకరకాలుగా సృష్టిని దేవుని కృపచేత చేయబడింది కదా, ఆ వస్తువులను తీసుకొని అతడు కథలు రాసేవాడంట. అందులో ఒక కథ ఇలా నేను చదివాను. ఒకరోజు సూర్యుడికి, గాలికి నీవంటే నేనెక్కువనా, నీకంటే నేనెక్కువ, నీకంటే నేను తక్కువ కాదు అని వాళ్ళిద్దరికి కూడా వాగ్వివాదం కలిగింది. ఇప్పుడు సూర్యుడు అంటాడు, నేను ఒక్కడిని ఉదయిస్తేనే ఈ ప్రపంచమంతటికీ సూర్యరశ్మి ఉంటుంది, నేను లేని రోజు నువ్వు ఊహించుకో ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు సూర్యుడు వస్తాడా అని అందరు ఎదురు చూస్తూ ఉంటారు అని సూర్యుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. అదేవిధంగా గాలి కూడా, నేను గాలి అని ఒకే ఒక వస్తువులాగా నేను సంబోధింపబడుతున్నాను, కానీ
ఎక్కడ చూసినా నేను ఉంటాను. ప్రపంచంలో అందరూ కూడా నేను లేనిదే వాళ్ళు జీవించలేరు. ఈ లోకంలో మనిషిగా ఉన్నంత వరకు గాలిలో ఉన్న ఆక్సిజన్ కానీ రకరకాల వాయువులు మనిషి యొక్క జీవితానికి చాలా అవసరం. కాబట్టి నేను మనుషులకు ముఖ్యం అని అవి రెండు వాగ్వివాదం చేసుకుంటూ ఉన్నాయంట ప్రియులారా. కానీ ఆ రెండు వాటితో ఒకటి మాట్లాడుకొని ఒక పందెం పెట్టుకున్నాయంట. ఒక వ్యక్తి అలా బజారులో నడుచుకుంటూ చక్కని కోటు వేసుకొని ఉన్నాడు. అటు తన పని మీద తాను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ సూర్యుడు గాలి ఏం చెప్పారంటే, ఎవరైతే తన ప్రభావాన్ని చూపించి ఆ వ్యక్తి తన కోటు తీసివేసేలా చేస్తారో వాళ్ళు మన ఇద్దరిలో గొప్పవారు అని పందెం పెట్టుకున్నప్పుడు ఇక గాలి అనుకుంది, అదెంత పని, నేను చెడా మడ నేను వీచాను అనుకో, అతడే ఎగిరిపోతాడు, ఇక అతడు వేసుకున్న కోట ఎంత వెంటనే నేను తీసివేయగలను అనుకొని నేను ముందు ప్రయత్నిస్తానని చెప్పి గాలి ముందుకు వచ్చిందంట ప్రియులారా. ఎంత వేగంగా గాలి వీస్తుందంటే అంత గట్టిగా ఆ వ్యక్తి ఆ కోటును తన చుట్టూ చుట్టుకుంటున్నాడంట. ఎంత గాలి ప్రయత్నిస్తుంటే ఆ కోటును చల్లగా ఉంది కాబట్టి ఆ కోటుని ఇంకా గట్టిగా చుట్టుకొని తనను తాను వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి గాలికి తెలిసిపోయింది, ఇక నేను ఓడిపోయాను, ఆ కోటు నేను తీసివేయలేను అని. ఇక సూర్యుని వైపు చూసినప్పుడు సూర్యుడు నెమ్మదిగా తన ప్రతాపాన్ని చూపిస్తూ తన మహిమను చూపిస్తూ ఎంత వేడిగా ఈ యొక్క భూమిని చేయగలడో ఆ వేడిగా చేస్తున్న కొద్దీ ఒక నిమిషంలోనే ఆ వ్యక్తి ఆ కోటును తీసేశాడంటే, ఎందుకంటే ఆ కోటు వేసుకొని ఉండడం వల్ల చాలా వేడిగా ఉంది. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో ఒక వ్యక్తి మీద మన ప్రతాపాన్ని చూపించాలంటే, మన గొప్పతనాన్ని చూపించాలంటే హింస పద్ధతులను పాటించడం ద్వారా ఈ లోకంలో ఎవరిని కూడా మనము ప్రియమైన వారంగా చేసుకోలేము. ప్రియులారా, మనలాంటి పాపాత్ములం ఈ లోకంలో అందరూ ఉన్నప్పుడు పాపులకు మరణమే శిక్ష. కానీ యేసు ప్రభు చూడండి, మనందరినీ మరణానికి పాత్రులను చేయగలిగింది, ఆ అర్హత ఉన్నది ఏ పాపము లేని యేసు ప్రభువు మాత్రమే. కానీ హింస పద్ధతిని ఉపయోగించి మనందరినీ మరణింపచేసి మనల్ని శిక్షింపచేసి అలాంటి పద్ధతిలో తన వైపుకు ఆకర్షించుకుంటున్నారా? ప్రియులారా, అహింస పద్ధతిని ఉపయోగించి ఏ కల్మషము లేదు, ఏ పాపము లేని ప్రభువు మన పాపాన్ని తన మీద వేసుకొని ఆ కల్వరిలో చూపించిన ప్రేమ ద్వారా ప్రియులారా మనందరినీ కూడా ఆ కల్వరి సిలువ వైపు మనం చూసినప్పుడు చూడండి, ఎంత పాపిష్టులుగా ఉన్నా, ఈ లోకంలో ఎంత కఠినాత్ములుగా ఉన్నా, సిలువలో ఆ ప్రభువు చెల్లించిన వెలను చూసినప్పుడు ఆ కల్వరి ప్రేమ వైపుకి వాళ్ళు ఆకర్షింపబడినప్పుడు చూడండి, ఎంత కఠినాత్ములైనా ఆ ప్రభు ప్రేమ ముందు లొంగిపోవలసినదే. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు మనం హింస ద్వారానే రాజులు కూడా వేరే రాజ్యాలను మేము ఆక్రమించుకోగలమని ఈ లోకానికి చెందిన రాజులందరూ కూడా ప్రయత్నించి ఒక్కసారి 2 సార్లు గెలిచారేమో, కానీ చాలా సార్లు వాళ్ళు ఓడిపోయారు. కానీ గిద్యోను న్యాయాధిపతిగా దేవునిచే ఎన్నుకోబడ్డవాడని మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ప్రియులారా. ఆ న్యాయాధిపతి గిద్యోను సమయంలో కూడా అతడు భయంగా జీవిస్తున్నాడు. ఎందుకంటే మిద్యానీయులు ఎక్కడ వచ్చి పడతారేమో, అమాలేకీలు ఎక్కడ వచ్చి పడతారేమో, నేను కష్టపడి సంపాదించిన ఈ ధాన్యాన్ని అంతా ఎక్కడ దోచుకొని పోతారేమో. ప్రియులారా, భయపడి పని చేయకుండా ఉండలేదు. దాగుకొనైనా తన కుటుంబానికి కావలసిన ఆ యొక్క బాధ్యతను తను నిర్వహిస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. తన మనస్సులో దేవుని అడుగుతూ ఉన్నాడేమో, అయ్యా కష్టపడేది మేము, ఈ ధాన్యాన్ని మేము అనుభవించలేకపోతున్నాము, ఎందుకు దుష్టులు వచ్చి ఇతరులు వచ్చి మా ధాన్యాన్ని దోచుకొని పోతున్నారు, మనస్సులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడేమో. ఆ ప్రార్థనను విన్న దేవుడు దూతను పంపించి సురాగ్రని ఒక భయపడుతున్న వాడిని చూసి ద్రాక్ష తోటలో ద్రాక్షలను నలగగొట్టే ఆ ఘాటిలో గోధుమలను అతడు నలగగొడుతున్నాడు. అటువంటి భయంగా తన పనిని చేస్తున్న ఆ వ్యక్తిని గిద్యోని దేవుని యొక్క దూత చూసి సూరులలో అగ్రుడైన వాడా. చూడండి, మనల్ని మనము భయస్థులంగా
పిరికి వాళ్ళంగా, ఈ లోకంలో అంత హింస ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ మనల్ని సృజించిన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారని చూడండి. మీరు ధైర్యపు ఆత్మతో నింపబడిన వాళ్ళు, అహింసతో ఏదైనా మీరు సాధించగలరని గిద్యోనుతో దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా అని చెప్తున్నప్పుడు గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడా? అయితే ఎందుకు ఇన్ని కష్టాలు? ఎందుకు పొరుగు రాజులు వచ్చి మా ధాన్యాన్ని ఎంత దోచుకొని పోతున్నారు? మా పూర్వీకులతో దేవుడు చేసిన అన్ని అద్భుతాలు ఏమైపోయాయి? ఎందుకు మా కాలంలో జరగడం లేదు? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో చూడండి. కానీ దేవుడు చెప్పాడు, నేను నీతో ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే, నా పద్ధతిని నువ్వు పాటించినట్లయితే నీ కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు వాళ్ళు శాంతి సమాధానంతో ఏ హింసకు పాల్పడకుండా వాళ్ళు జీవిస్తారంటే గిద్యోను నమ్మలేకపోయాడు. అవునా ప్రభువా, అయితే నాకు గుర్తివ్వు. ఇదిగో పొలంలో నేను ఒక గుర్ర ఉన్నును వేశాను, దాని మీద మాత్రము మంచు పడాలి, చుట్టూ భూమి అంతా కూడా పొడిగా ఉండాలన్నప్పుడు దేవుడు అలా చేశాడు. నమ్మలేకపోయాడు. మరలా అన్నాడు, ప్రభువా ఈ గొర్రె ఉన్ని మీద మాత్రం మంచు పడకూడదు, చుట్టూ అంతా మంచు పడాలన్నప్పుడు ఎన్ని విధాలుగా దేవుడు గిద్యోను ప్రశ్నిస్తూ ఉంటే అన్ని విధాలుగా దేవుడు ఓపికగా ఉండి సమాధానం చెప్తూ ఉన్నాడు ప్రియులారు. అంతేకాదు, యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు గిద్యోనికి చాలా భయం. యుద్ధం అంటేనే హింస, యుద్ధం అంటేనే రక్తం కారాలి, యుద్ధం అంటేనే కత్తులు కటార్లు ఉండాలి. కానీ ప్రభువు చూడండి, ఏ హింస లేకుండా నేను ఎన్నుకోబడిన ప్రజలు 300 మంది మాత్రమే చాలు. నీ యొక్క సైన్యంలో ఎవరెవరికి యుద్ధం అంటే భయం ఉందో వారిని అందరినీ పంపించేయమన్నప్పుడు 20,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇంకా ఉన్న ఈ ఎక్కువ మంది కూడా అక్కర్లేరు, వీళ్ళ నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళ నీరు త్రాగమని చెప్పినప్పుడు ప్రియులారా, కేవలము 300 మంది మాత్రమే కుక్కలాగా నాలుకతోటి నీళ్లు గతికిన వాళ్ళు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఈ 300 మంది నీకు చాలయ్యా. వాళ్ళ చేతిలో కత్తి ఖడ్గం కూడా ఉండవలసిన పని లేదు. వారి చేతికి ఒక కుండనివ్వు, ఆ కుండలో దీపం ఇవ్వు, మరొక చేతిలో బాకానివ్వు. వాళ్ళు బాకాను ఊదినప్పుడు ప్రియులారా చూడండి, కొంతమంది ఆ సైన్యం శిబిరం చుట్టూ ఉన్నారు, మరికొంతమంది వారి యొక్క దేశాన్ని, వారి యొక్క ప్రజల్ని కాపాడుతున్నారు. దేవుడు చెప్పిన సమయంలో ఆ కుండను పగలగొట్టినప్పుడు కుండలోని దీపం కనిపించింది, మరొక వైపు బాకాను ఊదుతున్నారు. అంటే దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు విధేయించినప్పుడు ఆ దీపాన్ని చూసినప్పుడు ఎంతోమంది ఇశ్రాయేల్ సైన్యం అక్కడ ఉన్నట్లుగా శత్రు శిబిరంలో ఉన్న వాళ్ళు గమనించారు. మరొక వైపు వాళ్ళు బాకాను ఊదుతున్నట్టు వాళ్ళు విజయధ్వని చేస్తున్నారు, మనము ఓడిపోయాము అని శత్రు సైన్యము అలజడికి గురి అయిపోయి ప్రియులారా ఏమి చేయాలో తెలియక యుద్ధము చేయవలసిన వాళ్ళు భయముతో పిరికి వాళ్ళలాగా పారిపోతున్నారు. అక్కడ యుద్ధమే జరగలేదు. దేవుని చెప్పిన మాటలకు ఆ 300 మంది గిద్యోని నాయకుడిగా ఎన్నుకున్న వాళ్ళు విధేయించారు. కాబట్టి ఎటువంటి రక్తపాతం లేకుండా అహింసతో ఆ యుద్ధాన్ని వాళ్ళు గెలిచారు. ప్రియులారా, దాని తర్వాత 40 సంవత్సరములు అక్కడ వాళ్ళు శాంతి సామరస్యాలతో సమాధానంగా జీవించారని గిద్యోని పరిపాలనలో మనం చదువుతున్నాం. నా ప్రియ సహోదర సహోదరి, ఈ కాలంలో గిద్యోనులాగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు. చుట్టూ ఉన్న హింసను చూసి భయపడి పారిపోవాలా, లేదా 2 అంచెల ఖడ్గమైన ఆ పరిశుద్ధ వాక్యాన్ని ఒక చేతిలో పట్టుకొని మరొక వైపు పవిత్రంగా నీ జీవితాన్ని ఒక దీపంలాగా ఈ లోకంలో నీవు చూపిస్తున్నప్పుడు ఈ రెండిటి ద్వారా దేవుడు నీ ద్వారా నిన్నొక న్యాయాధిపతిగా ఈ క్షణంలో, ఈరోజు, ఈ కాలంలో ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నారు. మరి ఈ ఉదయకాలంలో నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే నాతో కలిసి ప్రార్థించు. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడని చెప్పాను యేసయ్యా, నీకు స్తోత్రం. నీవు మాతో ఉన్నావయ్యా, మా ఆత్మలో మీరు ఉన్నారు ప్రభువా. మేము సజీవుల లెక్కలో ఉన్నంత కాలం కూడా మీరు మాలో సజీవంగా ఉండే దేవుడు. ఏ ఒక్క క్షణము కూడా మమ్మల్ని వదిలిపెట్టే దేవుడవు కాదయ్యా. ఎందుకంటే నీవు నమ్మదగిన దేవుడవు, విశ్వసనీయుడు. మా చుట్టూ ఎన్నో రకాల బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా అయ్యా, సజీవుడవైన దేవుడవు, ప్రేమ కొరకు మిమ్మల్ని మీరు అర్పించుకున్న దేవుడవు,
కల్వరి సిలువలో వెలను చెల్లించిన దేవుడవు ప్రభా. ఆ కల్వరి ప్రేమ మాలో నింపబడినప్పుడు మేము కూడా చుట్టూ జరుగుతున్న హింస మీద మా దృష్టిని పెట్టకుండా ప్రభా, ఒకవైపు వాక్యాన్ని అనుసరిస్తూ మరొక వైపు పవిత్రంగా మేము జీవించినప్పుడు ప్రభా, మీరు మాలో ఉన్న మా జీవితాన్ని ఇతరులు గమనించినప్పుడు మాతో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మమ్మల్ని గమనిస్తున్న వాళ్ళందరూ కూడా శాంతిగా సమాధానంగా జీవించగలరు. ఆ గొప్ప పిలుపుతో ఈరోజు మమ్మల్ని అందరినీ పిలుస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రం. ఈనాటి గిద్యోనులము మేమేనని ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభా, నీకు స్తోత్రం. గిద్యోను మీద ఉంచిన ఆ అహింస పాదాన్ని ప్రభా, ఆ ధైర్యపు ఆత్మను, మీకు విధేయించే ఆత్మను మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు ప్రభు మనందరినీ కూడా సురాగ్రణి అని పిలుస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక ఎందుకు చుట్టూ జరుగుతున్న హింసను చూసి మనం భయపడాలి? మనము అహింసకు మనము సాక్షులముగా ఉందాం. మన చుట్టూ శాంతి సమాధాన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానియేలు, దేవుడు మనతో ఉన్నారు.